పుట్టుకతో మాటలు రానోళ్ళకి అండ్ వినిపించిన వాళ్ళకి అండ్ పెద్దవాళ్ళ స్ట్రోక్ వచ్చి వాళ్ళకి మాటల సమస్యలు గానీ, ఇలాంటి సమస్యలకి స్పీచ్ థెరపీ అనేది ఇస్తారు. సో, ఇలాంటి సమస్య వాళ్ళు ఎలాగ పాయింట్ ఆఫ్ చేస్తారు? వాళ్ళ ద్వారా మనం మాటల్లో తెలుసుకుందాము. హాయ్. హలో. యువర్ గుడ్ నేమ్? శివాని రెడ్డి. మనాలి సోని. ఓకే. అంటే ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ అనేది వస్తున్నారు కదా! సో, ఇప్పుడు మీరు స్టూడెంట్సా? మేము ఇంటర్న్స్ అండి. వి జస్ట్ కంప్లీటెడ్ అవర్ బ్యాచిలర్స్ 4th ఇయర్ అనుకోండి. బ్యాచిలర్స్ We are 4th doing ఇయర్. BSLP course, Bachelor of Audiology and Speech Language Pathology here AYG NISHD Institute. So we are interns here. We see the people, patient जिन्हें ऑडियो या स्पीच से रिलेटेड कुछ भी इश्यूज हैं, जस्ट कुछ कंजेनाइटल इश्यूज है या फिर एक्वायर्ड इश्यूज है, मीन्स कुछ एक्सीडेंट के थ्रू हुआ है या एज रिलेटेड उनको कुछ हियरिंग लॉस वगैरह हुआ है या स्पीच रिलेटेड प्रॉब्लम है, तो हम उस चीज़ को टिकल करते हैं. అంటే ఇప్పుడు పుడతారు కదా బేబీస్. వాళ్ళలో ఎట్లాగా ఈ సమస్య ఉందని పాయింట్ ఆఫ్ చేస్తారు మీరు? ఇప్పుడు కొందరు పిల్లలు డెఫ్ అండ్ డమ్ గా పుట్టొచ్చు. ఆబ్వియస్లీ ఇఫ్ దే ఆర్ డెఫ్ దే కాంట్ హియర్ అండ్ స్పీక్. సో వాళ్ళకి మేము ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము. వీ హ్యావ్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్ట్. ఇక్కడ కింద ఆడియో డిపార్ట్మెంట్ అండ్ పైన వచ్చేసి స్పీచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కింద ఆడియో డిపార్ట్మెంట్ లో వీ హ్యావ్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్ట్. వీ హ్యావ్ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, బెరా, then OAE. इवनी टेस्ट तो we diagnose hearing loss अकॉर्डिंग टू द एज, मीन्स अगर चाइल्ड है तो उसके लिए OE टेस्ट होता है, जस्ट स्क्रीनिंग टेस्ट होता है. अगर एडल्ट है तो उसके लिए हम PTA टेस्ट, प्योर टोन ऑडियोमेट्री करते हैं. जो वो टेस्ट परफॉर्म नहीं कर सकते उनके लिए हम बेरा टेस्ट करते हैं. और ऑडियो में ऐसा है इम्पीडेंस ऑडियोमेट्री करते हैं. जस्ट मिडिल ईयर के 3 पार्ट होते हैं, आउटर, मिडिल, इनर. अगर मिडिल ईयर में कुछ इश्यूज है उसके लिए हम इम्पीडेंस ऑडियोमेट्री करते हैं हमारे यहाँ पे. एंड स्पीच के लिए हम वॉइस रिलेटेड अफेजिया, स्ट्रोक, कुछ इंजरी हुई है, ट्रॉमेटिक ब्रेन इंजरी हुई है, उसके बाद हम असेसमेंट करते हैं. स्पीच एंड लैंग्वेज में कुछ डिले है, उस सबका हम असेसमेंट करके थेरेपी प्रोवाइड करते हैं. ఇప్పుడు ఓకే. అలా పాయింట్ ఆఫ్ చేస్తారుగా వాళ్ళ సమస్యని. ఎన్ని రోజుల్లో క్లియర్ అయ్యిద్దంటారు వాళ్ళకి? ఇట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ అండి. ఇప్పుడు పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ హియరింగ్ లాస్ అంటే వీ క్యాన్ ట్రీట్ యూజింగ్ హియరింగ్ ఎయిడ్స్. ఆర్ చిన్న పిల్లలు అంటే అండర్ ద ఏజ్ ఆఫ్ 5 వీ ఆస్క్ దెమ్ టు గో టు ఎడిప్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. వేర్ దే కెన్ గో అండర్గో కాక్లియర్ ఇంప్లాంట్. కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఒకటి సర్జరీ ఉంటుంది వేర్ దే కెన్ ఏబుల్ టు హియర్ బెటర్. సో ఎడిప్ స్కీమ్ త్రూ మేము వాళ్ళ పేషెంట్స్ని రికమెండ్ చేస్తుంటాము హియరింగ్ లాస్ని. స్పీచ్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ సివియారిటీ ఎంత ఉంది. చిన్న పిల్లలకి ఎర్లీ డిటెక్షన్ అయితే they may get better. Adults की stroke patient की depends upon the severity. Stroke mild unda, moderate unda, severe unda, that depends upon that. एडिप स्कीम में हम फ्री में हियरिंग एड्स भी प्रोवाइड करवाते हैं. गवर्नमेंट की तरफ से ये फ्री है मशीन्स. तो उसमें जिस भी पर्सन को 40% से ज़्यादा लॉस होता है, वी जस्ट कैलकुलेट, हम दोनों ईयर्स का टेस्ट करके कैलकुलेट करते हैं. 40% से ज़्यादा लॉस होता है पेशेंट को, तो हम उन्हें फ्री में मशीन प्रोवाइड करते हैं. जो वर्किंग पीपल है, वर्किंग एज वाले हैं और जो स्टूडेंट्स हैं, छोटे बच्चे हैं, उन सबको हम लोग दोनों कानों के लिए मशीन देते हैं. और अगर जैसे ओल्ड एज पीपल है जिन्हें ज़्यादा यूज़ नहीं है, उनको हम जस्ट 1 ईयर के लिए मशीन प्रोवाइड करते हैं. Yes. ఇప్పుడు మిషన్ ఇస్తారు కదా వాయిస్‌కి. సో, వాళ్ళకి అట్లాగే కంటిన్యూస్ అయ్యిద్దా? లేకపోతే వాళ్ళకేమైనా డిఫరెంట్ చేంజ్ వస్తదా? చేంజ్ అంటే వాళ్ళకి కొంచెం యాంప్లిఫికేషన్ ఉంటుంది. మిషన్ వల్ల కొంచెం బెటర్‌గా వినొచ్చు. అండ్ మిషన్స్ అడల్ట్ కేసెస్‌కి లైఫ్ లాంగ్ వాడాలి. అండ్ చిల్డ్రన్‌కి ఇప్పుడు చెప్పాం కదా, అదే ఇంకా చిన్న పిల్లలు ఉంటే వి రికమెండ్ దెమ్ ఫర్ సర్జరీ. అదర్‌వైజ్ ఏజ్ దాటేసిందంటే దెన్ వి ఆస్క్ దెమ్ టు వేర్ ఎ హియరింగ్ ఎయిడ్. ఇప్పుడు స్ట్రోక్ వస్తది కదా! వాళ్ళకి మరి ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి మాటలొచ్చు. ఆ స్ట్రోక్ వల్ల సో, మాట అనేది రాదు కదా! అప్పుడు వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ అనేది చేస్తారు? స్ట్రోక్ రిలేటెడ్ డిసార్డర్స్ ఉంటాయండి. స్ట్రోక్ రిలేటెడ్ డిసార్డర్స్ మేము అఫేజియా అని అంటాము. అఫేజియా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవుతుంది. అట్టి టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఎలా అంటే కొందరికి వాళ్ళకి తెలుసు ఏం చెప్పాలో అని, కానీ దే కాంట్ టాక్. వెరాస్ కొంతమందికి దే డోంట్ నో వాట్ టు టాక్. సో డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ అఫేజియాస్ దాని రిలేటెడ్ టెక్నిక్స్ ఉంటాయి. దెన్ వీ విల్ ట్రైన్ దెమ్ అకార్డింగ్లీ. ఓకే. ఇప్పుడు దాకా ఎన్ని సమస్యలొచ్చినాయి మీ దగ్గరికి? మీరు ఎంత కేస్ టేక్ చేసుంటారు? సమస్యలు టైప్స్ ఆఫ్ సమస్యస్ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ మాకు స్టటరింగ్ పేషెంట్స్, అదే కొందరికి మాట ఆగి ఆగి వస్తుంది. స్టటరింగ్ కేసెస్, వాయిస్ డిసార్డర్స్ అంటే కొందరికి వాయిస్ రాకుండా లేకపోతే చాలా హెవీ వాయిస్, హార్ష్ వాయిస్ అలాంటివి వస్తున్నాక. ఇంకోటి స్ట్రోక్ పేషెంట్స్‌కి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిసాథ్రియా అండ్ అఫేజియా. డిసాథ్రియా అంటే వాళ్ళకి మోటార్ డిఫెక్ట్స్ ఉంటాయి. దే కాంట్ ఏబుల్ టు స్పీక్. అండ్ వేరాస్ అఫేజియా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రాబ్లం ఉంటుంది.
ఇంకోటి వచ్చేసి ఆటిజం. ఇప్పుడు పిల్లలు చాలా మటుకు ఫోన్స్, టీవీస్ కి అంకితం అయ్యి స్టార్ట్ టు డెవలప్ ఆటిజం. ఆటిజం అంటే సోషల్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు వేరే వాళ్ళతోని రిలేట్ అవ్వలేకపోతారు. సో అలాంటి కేసెస్ వస్తాయి. మళ్ళీ నార్మల్ డిఎస్ఎల్ అంటే డిలేడ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. అదే అబ్బాయో అమ్మాయికో తన ఏజ్ అప్రోప్రియేట్ స్పీచ్ ఉండకుండా అలాంటి కేసెస్ కూడా వస్తాయి. సో ఈ కేసెస్ వస్తాయి మాకు ఎవ్రీడే. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే దే కెన్ జస్ట్ వాక్ ఇన్ టు ద కాలేజ్, అదే NISHT. ఇది వచ్చి మనో వికాస్ నగర్ బోయిన్పల్లిలో ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో 4 కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, వేరే ప్రైవేట్ లో కూడా ఉంటాయి. ఇక్కడ ఏం ప్రొసీజర్ అంటే వాక్ ఇన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్, హియరింగ్ ప్రాబ్లమ్ ఆ స్పీచ్ ప్రాబ్లమ్, దెన్ వీ సెండ్ అకార్డింగ్లీ. ఇప్పటికీ కేసెస్ వీ సీ మోర్. నా డ్యూరేషన్ లో ఐ హావ్ సీన్ మోర్ దెన్ 100 పేషెంట్స్. ఇక్కడ జాయిన్ అవడానికి ఫీజు ఎంత చార్జ్ చేస్తారు? इधर बहुत ही मिनिमम चार्ज है। दिस इज़ गवर्नमेंट इंस्टीट्यूट, सो बहुत मिनिमम चार्ज है। अगर आप आते हैं, जैसे आपको रजिस्ट्रेशन करवाने के लिए 50 रुपीज़ पे करना होता है। उसमें आपको एक कार्ड मिलेगा, फाइल पूरा आपका केस हिस्ट्री लिया जाएगा, आपको क्या प्रॉब्लम है उसमें ये सारा चीज़ पूछा जाएगा, हिस्ट्री पूछी जाती है, किस किस चीज़ से आपको प्रॉब्लम हो रही है। और उसके बाद आपको अकॉर्डिंग टू दैट केस हिस्ट्री हम ट्रीटमेंट प्रोवाइड करते हैं। अगर हियरिंग रिलेटेड इश्यूज़ हैं तो हम उसके लिए ऑडियोमेट्रिक टेस्ट करते हैं, हियरिंग टेस्ट करते हैं, मशीन देते हैं, और उसमें भी आपको कुछ पे नहीं करना होता है। सब्सिडी 100% सब्सिडी मिलती है गवर्नमेंट की तरफ से, तो आपको कुछ पे नहीं करना रहता है। एंड स्पीच में पर मंथ हम 100 रुपीज़ चार्ज करते हैं। वीकली 3 दिन हम थेरेपी प्रोवाइड करते हैं, तो मंथली 100 रुपीज़ चार्ज करते हैं, ज़्यादा चार्ज नहीं है। और जो पेशेंट है कौन कौन से आते हैं, तो अगर हियरिंग रिलेटेड है तो आजकल इतना नॉइज़ हो गया है, तो इसलिए सडन हियरिंग लॉस, नॉइज़ इंड्यूस्ड हियरिंग लॉस वाले पेशेंट्स ज़्यादा आ रहे हैं। एंड एज रिलेटेड है तो प्रेस्बाइक्यूसिस वाले पेशेंट्स ज़्यादा आते हैं। और बच्चों में डिलेड स्पीच एंड लैंग्वेज एंड हियरिंग, अगर कंजेनाइटल इश्यूज़ है तो उसके पेशेंट आते हैं, तो उसमें हम लोग जस्ट OAE करके उनको बेरा का टेस्ट करते हैं। और स्पीच में पेशेंट वॉइस, अफेजिया, स्ट्रोक के, डिसार्थ्रिया और क्लेफ्ट लिप एंड पैलेट के पेशेंट्स आते हैं। मोस्टली DSL एंड ऑटिज्म के केसेस ज़्यादा आते हैं, बिकॉज आजकल पेरेंट्स, मतलब जॉइंट फैमिली, पहले जॉइंट फैमिली हुआ करती थी, आजकल न्यूक्लियर फैमिली हो गई है, तो पेरेंट्स अपने बच्चों पे उतना ध्यान नहीं, उतना फोकस नहीं कर पाते हैं। दैट्स वाई सब बच्चे अपने आप में ही मशगूल रहते हैं खेलने में, उन्हें ऑटिज्म की समस्या ज़्यादा हो रही है। तो उसके पेशेंट्स का जो रेशियो है वो बहुत ज़्यादा है। एंड वॉइस पेशेंट उतने नहीं है, बट स्ट्रोक के पेशेंट्स भी बहुत ज़्यादा हो चुके हैं। उन्हें लिम्ब में इश्यूज़ होते हैं, उन्हें स्पीच में इश्यूज़ होते हैं, उन्हें पता है उन्हें क्या कहना है, बट दे कांट से। ऐसा है। అంటే దీంట్లో మీ జాబ్ ఫ్యూచర్ అనేది ఎట్లా ఉంటది? ఇప్పుడు జాబ్ ఫ్యూచర్ వచ్చేసి చాలా గవర్నమెంట్ పోస్ట్స్ ఉన్నాయి దీనికి. అండ్ మీరు ఆఫ్టర్ 4 years ఆఫ్ BASLP కోర్స్ అయిపోయినాక వీ కెన్ సెటప్ అవర్ ఓన్ క్లినిక్. RCI నుంచి లైసెన్స్ వస్తుంది మాకు. సో వీ కెన్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ సెటప్ అవర్ ఓన్ క్లినిక్. దీని తర్వాత కూడా మాకు మాస్టర్స్ కోర్స్ ఉంది. మాస్టర్స్ కోర్స్ కూడా ఈజ్ ఆల్సో 2 years రైట్ నౌ ఇండియాలో. వేరే countries లో it's 4 years or 2 years depending upon the type of course వాళ్ళ రిలేటెడ్ ప్రోటోకాల్స్. ఫ్యూచర్ అయితే స్కోప్ బాగానే ఉంది. వీ క్యాన్ వర్క్ యాజ్ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్. మా క్లినిక్ మేము సెటప్ చేసుకోవచ్చు, లేకపోతే హాస్పిటల్ సెటప్ లో కూడా మేము వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది. కొందరు స్ట్రోక్ పేషెంట్స్ కి స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ మేము ఒక 6 months course we can do on dysphagia అంటే swallowing problems ఉంటాయి. సో as a swallowing professional also we can do. సో scope బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ.